నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్ మెడిసిన్, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. ప్రతి మనిషికి ఈ ఆహారాల వల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య, ఫ్రీ మోషన్ లేక, మలబద్ధకం కలిగి గ్యాస్ట్రిక్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్యాస్ట్రిక్ని ఇంకా విముక్తి కావాలంటే, దానికి సంబంధించిన మెడిసిన్స్ కావాలంటే సింపుల్గా అంతా మీ ఇంట్లో దొరికే పదార్థాలతోనే మీకు మీరుగా తయారు చేసుకునే ఒక మందు చెప్తున్నా, చేసి వాడుకోండి. ఈ మందు వాడేటప్పుడు టీ, కాఫీ, క్యాప్సికమ్ము, ఎక్కువ కోడిగుడ్లు, పులుపు, గ్యాస్ట్రిక్ ఉన్నోళ్ళు ఈ పదార్థాలు వాడకూడదు. దీన్ని వాడకుండా నెమ్మదిగా జీర్ణశక్తి ఇట్లా పదార్థాలు వాడుకుంటూ, తేలిగ్గా ఉండే పదార్థాలు వాడుకుంటూ, లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకుంటూ నెమ్మదిగా వాడండి. మజ్జిగ బాగా తీసుకోండి, 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ఫస్ట్గా ఇక్కడ చూడండి, వాయు విళంగాలు. గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే నొప్పుల్ని గిప్పుల్ని తీసే దాంట్లో నంబర్ 1 వాయు విళంగాలు. ఇది మిరియాల్లాగా ఉంటుంది, షాపుల్లో అడిగితే ఇస్తారు. ఈ వాయు విళంగాలు 100 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వాము, వాము అంటారు. ఈ వాము 100 గ్రాములు తెచ్చుకోండి. చూడండి, ఇది వాము అంటారు. ఈ వాము 100 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా దాల్చిన చెక్క, మీరు వంటకు వాడే దాల్చిన చెక్క 25 గ్రాములు తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, ధనియాలు కూడా ఒక 25 గ్రాములు తెచ్చుకోండి కంపల్సరీ. ఎందుకంటే జీర్ణశక్తిని బాగా పెంచుతుంది, మనకి బాడీలో అవసరం లేని దాన్ని బయటికి తోసేస్తుంది. కాబట్టి ధనియాలు 25 గ్రాములు. అలాగే గ్యాస్ట్రిక్ వల్ల పోయిన ఆకిలి కావాలంటే ఇక్కడ చూంచి జాజికాయ, మీ అందరూ వాడే ఉంటారు, అందరికీ తెలుసు. జాజికాయ 25 గ్రాములు. అదేవిధంగా కూర్చోండి, జాపత్ర కూడా వంటకు వాడేది, బిర్యానీకి వాడుతుంటారు మీరు. ఈ జాపత్ర కూడా ఒక 25 గ్రాములు తెచ్చుకోండి. ఈ పదార్థాలన్నీ లైట్గా సన్న మంట మీద ఒక కుండ తీసుకొని, కుండ అంటే ఆ కుండలో చేసిండే బాండ్లీ లేదా కుండలో చేసిండే పెంచు తీసుకొని లైట్గా వేపుకోండి. మరీ ఎక్కువ వేపితే నల్లగా అయిపోద్ది. మీడియంగా ఐటెంలు పెద్దగా జజ్జి కొట్టేసి మీడియంగా వేపి తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత 2 సేపు ఎండకేసి బాగా మిక్సీ కొట్టో లేదా రోల్లో దంచో, కలంలో నూరో బాగా పౌడర్ చేసుకోండి. ఇదే పౌడర్లోకి ఇక్కడ చూడండి, సైంధ లవణం, సముద్రం ఉప్పు. కొంతమంది సైంధ లవణం అంటే బ్లాక్ సాల్ట్ అనుకుంటారు. బ్లాక్ సాల్ట్ వేరే, సైంధ లవణం వేరే. ఈ సైంధ లవణం, సముద్రం ఉప్పు 50 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా మంచిది మీరు వంటకు వాడే సోడా, తినే సోడా, ఇక్కడ చూడండి, ఈ తినే సోడా కూడా ఒక 50 గ్రాములు. ఈ సోడా, ఈ సైంధ లవణం కూడా బాగా పొడి కొట్టి ఇది కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకొని పొద్దున్నే భోజనానికి 10 నిమిషాల ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీటిలో 1 స్పూన్ పౌడర్ వేసి అలా కలిపేసి తాగేయండి. సాయంత్రం భోజనానికి ముందు అలా కలిపేసి తాగేయండి. ఈ విధంగా భోజనానికి ముందు 1 గ్లాసు కషాయం తాగుతూ వచ్చారంటే మీకు కంప్లీట్గా ఈ గ్యాస్ట్రిక్ అనేది పోద్ది. ఎలాంటి గ్యాస్ట్రిక్ ఉన్నా, ఎంత కాలం ఇంకా ఉన్నా, మీకు ఆకలి కాకపోని దీన్ని తాగారంటే బ్రహ్మాండంగా ఆకలి అవుద్ది. కడుపులో ఉండే గ్యాస్ మొత్తం అవతలికి పోద్ది. కొంతమందికి మలబద్ధకం ఎక్కువ ఉంటే ఇది తాగిన ఫస్ట్ రోజు మోషన్ అయ్యి అంతా బయటకు వచ్చేసింది, మళ్ళీ కాదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ గ్యాస్ట్రిక్ మీకు శాశ్వతంగా పోవాలంటే టీ, కాఫీ, పాలు తాగాలనుకున్న వాళ్ళు భోజనం అయిన తర్వాత 1 గ్లాస్ పాలు 200 ml 300 ml తాగొచ్చు. పడగడుపుతో కొంతమంది తాగుతూ ఉంటారు. టీ, కాఫీ, పాలు తాగకూడదు, పడగడుపుతో తాగకూడదు. ఎప్పుడు నైట్ కానీ పొగలు కానీ భోజనం తర్వాతే తాగాలి. అదేవిధంగా పులుపు వాడకూడదు. పులుపు వాడితే రొమ్ము పైన మంట, రొమ్ములో మంట ఉంటుంది, తేపులు వచ్చి అక్కడ కాలుతూ ఉంటుంది. దీన్ని ఎవరైనా చిన్నవాళ్ళు ఇంకా పెద్దోళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు. పసిబిడ్డలు భోజనం చేయట్లు అంటే, పసిబిడ్డలు అంటే మినిమం 5 సంవత్సరాలు పైన పడినోళ్ళు, లేక దానికి లోపల ఉన్న వాళ్ళు అయితే చిన్నగా 1/2 స్పూన్ వాడుకోండి. 5 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా 1 స్పూన్ వాడండి. ఎవరికైనా ఆకలి కావట్లేదు, భోజనం కావట్లేదన్నా దీన్ని వాడుకోండి.
గ్యాస్ట్రిక్ ఉన్నా వాడుకోండి, మలబద్ధకం ఉన్నా వాడుకోండి, పులితేగులు ఉన్నా వాడుకోండి. కోడిగుడ్డ, పచ్చిమిర్చి, మీరు పాలు, టీ, కాఫీ, పులుపు ఇది వదిలేశారంటే బ్రహ్మాండమైన రిజల్ట్. కొంతమందికి 10 రోజులు 20 రోజులు వాడుకోండి, కంప్లీట్గా పోద్ది. ఇంకా పౌడర్ మిగిలింటే అలా ఉంచుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా అలా అనిపించింది అంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. మళ్ళీ గ్యాస్ట్రిక్ వెళ్ళిపోయింది, మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు టైం భోజనం అనేది తినాలి. కొంతమంది ఉపవాసాలని, పని ఉంది అని, టైం లేదని అలా పరగడుపుతో ఖాళీ కడుపు వదిలేస్తే ఆ ప్లేస్లో గ్యాస్ అనేది పోయి చేరుకుంటుంది. ఈ మందులు వాడి గ్యాస్ట్రిక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎందుకు టైంగా వాడాలని చెప్తున్నానంటే, గ్యాస్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇది ఒకసారి ఆల్రెడీ దావ చేసి పెట్టేసింటి, ఆ కడుపు లోపల ఫుడ్ లేదంటే ఆ ప్లేస్లో పోయి గ్యాస్ నిండుకుంటుంది. టీ తాగితే ఆటోమేటిక్గా గ్యాస్ నిండుకుంటుంది. కోడిగుడ్డు తిన్నా ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ వస్తుంది, మరీ ఎక్కువ వస్తుంది. పచ్చిమిర్చి తిన్నా వస్తుంది, క్యాప్సికమ్ తిన్నా వస్తుంది. కొంతమంది క్యాప్సికమ్ పలావ్ అని, క్యాప్సికమ్ బజ్జీలని, బోండాలని ఎక్కువగా తింటుంటారు, గ్యాస్ట్రిక్ మరీ ఎక్కువ వస్తుంది. బాగా చూసుకోండి. బజ్జీలు తిన్నా, క్యాప్సికమ్ తిన్నా, పచ్చిమిర్చి తిన్నా, కోడిగుడ్డు తిన్నా, టీ కాఫీ తాగినా మరీ ఎక్కువ గ్యాస్ట్రిక్. ఈ గ్యాస్ట్రిక్ అనేది వచ్చిందంటే మలబద్ధకము, ఫైల్స్, వెయిట్ బాగా పెరిగిపోవడము, బాడీలో సత్తా లేకుండా నిశక్తి అంటే సుస్థ అయిపోతుంటుంది. ప్రతి మనిషికి తాకత్ అనేది ఉండదు. అందువల్ల మీరు దీన్ని వాడుకుంటూ ఈ పదార్థాలు వదిలేసి పత్తిముంటూ హాయిగా ఆనందంగా వాడండి. నాకు ప్రతి ఒక్కరు ఊరికి ఎదురు సోది అడగడానికి, మాట్లాడడానికి ఫోన్ చేయకూడదు. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉండే వాళ్ళతో మాట్లాడడానికి కాదు, మీలాంటి వాళ్ళ వల్ల. ఎవరికి అవసరం ఉందో, ఎవరికి పరిస్థితిలో, ఎవరికి ఆరోగ్యం చెడిందో, ఎవరికి మందులు కావాలా వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి. మీరు రావడం కుదరదు అంటే పోస్ట్ కొరియర్ ద్వారా నేను పంపిస్తాను. వచ్చే నాకు అట్లుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి తీసుకోపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేను కర్ణాటక కోలార్ డిస్టిక్ ముళబాగుల్లో ఉంటాను. ఎవరైనా వచ్చిపోవచ్చు. ఈ మందును వాడుకొని అందరూ బాగుపడాలని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు వీడియోని షేర్ చేస్తే మాకేదో వచ్చేస్తుంది అని కాదు, కానీ ఇలాంటి సమస్యల్లో ఉన్నోళ్ళకి ఏదో ఎంతో కొంత మీ వల్ల యూజ్ అవుతుంది. వీడియో చెప్పిన దానికి, ఈ మందుని అందరికీ తెలియపరిచిన దానికి, నాకు ఆ మందుకి, ఈ జీవితానికి ఒక సార్థకం అవుతుంది. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ అయితే ఏదో లైక్ చేస్తే మాకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయంటే అలా ఏం రాదండి. జనాలకు ఉపయోగపడి నేను చెప్తున్నా. అందరూ వాడుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్తే.